అందశ్రీ మరణంతో హైదరాబాద్ లాలాపేట్లోని ఆయన నివాసం దగ్గర విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు ప్రముఖులు అందశ్రీ భౌతిక కాయానికి నివాళులర్పిస్తున్నారు. అధికారిక లాంఛనాలతో అందశ్రీ అంత్యక్రియలు జరగబోతున్నాయి. అంత్యక్రియలకు ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఆసుపత్రికి వచ్చేలోపు అందశ్రీ కన్ను మూశారని గాంధీ ఆసుపత్రి వైద్యులు స్పష్టం చేశారు. అందశ్రీకి 5 ఏళ్లుగా హైపర్ టెన్షన్ ఉందన్న వైద్యులు హార్ట్ స్ట్రోక్తో ఆయన చనిపోయారని తెలిపారు. అందశ్రీని ఆసుపత్రికి తీసుకొచ్చేసరికే చనిపోయినట్లు వైద్యులు చెబుతున్నారు. అందశ్రీ రాత్రి మామూలుగానే పడుకున్నారని, తెల్లవారుజామున వారి కుటుంబ సభ్యులు చూసేసరికి బాత్రూమ్ దగ్గర కింద పడిపోయి ఉన్నారని చెప్పారు డాక్టర్లు. ఉదయం 6:20 సమయంలో కుటుంబ సభ్యులు అందశ్రీని గమనించారని చెప్పారు. అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి 7:20 తీసుకొచ్చారని, అప్పటికే అందశ్రీ చనిపోయి 5-6 గంటలైందని వైద్యులు తెలిపారు. 3 రోజులుగా అనారోగ్యంగా ఉన్న అందశ్రీ వైద్యుని సంప్రదించలేదని, నెల రోజుల నుంచి బీపీ మాత్రలు కూడా వేసుకోలేదని చెప్పారు వైద్యులు. 10 టీవీ స్క్రీన్ పై విజువల్ కూడా మనం చూడొచ్చు. ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అందశ్రీ మరణంతో హైదరాబాద్లోని లాలాపేట్లోని ఆయన నివాసం దగ్గర ప్రస్తుతం విషాద ఛాయలు అలుముకున్నాయి. కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. ఆ విజువల్ మనం 10 టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. అదేవిధంగా పలువురు ప్రముఖులు అందశ్రీ భౌతిక కాయానికి నివాళులర్పిస్తున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, అందశ్రీ భౌతిక కాయానికి ప్రముఖులంతా కూడా నివాళులర్పిస్తున్నారు. ఆయన అంత్యక్రియలు ఎప్పుడు జరిగే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం అందశ్రీ భౌతికాయము జయశంకర్ ఇండోర్ స్టేడియం అంటే లాలాపేటలో ఆయన నివాసానికి దగ్గరగా స్టేడియం ఉంటుంది. ఆ స్టేడియంకు తరలించారు. ఇక్కడనే ప్రజలే అనుకోండి, ఆయన అభిమానుల సందర్శనార్థం ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు కూడా అధికారులు చేస్తున్నారు. ఇక్కడికి పార్థివ దేహం చేరింది. ఇక్కడనే కొద్దిసేపు ఇక్కడనే ఉంచే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వం కూడా అధికారిక లాంఛనాలతో ఏర్పాట్లు చేయాలి అని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించిన ఆదేశాలు కూడా సిఎస్కి ఇచ్చారు. స్టేడియంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తానికి అందశ్రీ అంటే తెలంగాణ ఉద్యమానికి ఒక ప్రతీకగా, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా ఆయన నడవగడికి అనుకోండి, ఆయన రచనలే అనుకోండి, ఆయన వాక్యులే అనుకోండి, ఆయన పాటలే అనుకోండి, ఇవన్నీ కూడా అందశ్రీ అదే స్థాయిలో నిలబెట్టాడు. చివరి వరకు కూడా తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగానే నిలిచిన వ్యక్తి అందశ్రీ అని చెప్పవచ్చు. అందశ్రీకి వేలాది మంది అభిమానులు, సాహితీ అభిమానులతో పాటు తెలంగాణ ఉద్యమకారుల అభిమానులు చాలామంది ఉన్నారు. వారందరినీ సందర్శనార్థం ఇప్పుడు జయశంకర్ స్టేడియంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారులు ఇప్పటికే చేరుకున్నారు. ఇక్కడికి ఆ శాఖలకు సంబంధించిన డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులందరూ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ పార్థివ దేహాన్ని ఉంచబోతున్నారు. ఆ పార్థివ దేహానికి అభిమానులందరూ ఇక్కడ నివాళులు అర్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఇక్కడ నుంచి నేరుగా ఆయనకు సంబంధించి ఏదైతే అంత్యక్రియలకు సంబంధించి అక్కడికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అందశ్రీ అంటే ఈ ప్రభుత్వం ఏర్పడింది. తెలంగాణ ఏర్పాటులో అందశ్రీ పాత్ర అన్నది అత్యంత కీలకమైన పాత్ర. అందశ్రీ తన మాటతోని ఆయన తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసిన వ్యక్తి అందశ్రీ. ఇక్కడ మొత్తానికి అంటే పూర్తి స్థాయిలో అధికారిక లాంఛనాలతో ఇక్కడ ఏర్పాట్లన్నీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఈ స్టేడియంలో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. అందశ్రీకి ప్రభుత్వం ఘన నివాళులు అర్పిస్తుంది. ఆ ఘన నివాళులు అర్పించడంలో భాగంగానే ఈరోజు ఆయనకు అధికారిక లాంఛనాలతో కార్యక్రమాన్ని ముగించబోతుంది. అంత్యక్రియలు ముగించబోతున్నారు. రాష్ట్ర గీత రచయితగా కూడా అందశ్రీ ఉన్న పరిస్థితి మనం చూసాం. జయ జయ తెలంగాణ అంటూ ఆయన రాసిన పాటనే ఇప్పుడు తెలంగాణ జాతీయ గీతంగా ఉన్న పరిస్థితి ఉంది. ఆయనకు ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆయన రాసిన గీతానికి గుర్తింపునిచ్చి అక్కడి నుంచి ఆయనకు ఇవ్వాల్సిన అంటే తెలంగాణ సమాజంలో ఆయనకున్న గౌరవాన్ని నిలబెట్టే దిశగా ప్రభుత్వం ముందుకెళ్లే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మంత్రి గారు ఉన్నారు, చెప్పండి సార్. ఎలా అందశ్రీ గారి అంత్యక్రియల్ని ప్రభుత్వ లాంఛనాలతో చేయడానికి ముఖ్యమంత్రి గారు, కేబినెట్ అందరం కూడా నిర్ణయం తీసుకున్నాం. ఖచ్చితంగా అందశ్రీ గారు, ఆయనకు చావు లేదండి. తెలంగాణ గీతం ఉన్నన్ని రోజులు అందశ్రీ గారు బ్రతికే ఉన్నట్టు నా లెక్క. ఆయన తెలంగాణ ఆలోచన విధానాన్ని గేయ రూపకంగా ఇచ్చి దాన్ని తెలంగాణ గీతంగా
మేము పెట్టుకున్నాం. ఆయన ఆలోచన విధానాన్ని ఇంకా మున్ముందు కూడా ఆయన ఈ తెలంగాణ పట్ల ఏ విధంగా ఉండాలి అనేటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకుని ఆయన కొంత చర్చిస్తూ ఉండే అవన్నీ కూడా ఖచ్చితంగా మేము ఇంప్లిమెంట్ చేస్తాం. ఆయనకు చావు లేదు, ఆయన చనిపోలేదని నేను భావిస్తాను. తెలంగాణ ఉద్యమానికి నిజంగా కూడా ఆయన పాట మాట తోడైంది. అయితే మీ ప్రభుత్వం రావడానికి కూడా ఆయన పాట మాట తోడైందన్న ఒక చర్చ కూడా ఉంది. అయితే ఇప్పుడు ఆయన ఆశయాలను సాధించే దిశగా ప్రభుత్వం ఎలా ముందుకెళ్ళం? ఆయన ఆలోచన ప్రతిదీ కూడా కంపల్సరీ ముఖ్యమంత్రి గారు మేమంతా కూడా చాలా సందర్భాల్లో ఆయన ఆలోచన లోతైన ఆలోచనని బీరుజు వేసుకొని ఆయన తెలంగాణ గీతం ఆయన రాసిన గీతాన్ని కూడా తెలంగాణ గీతంగా అనౌన్స్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఆయన తెలంగాణ భవిష్యత్తు ఎట్లా ఉండాలి అనేటువంటి ఒక బలమైన నిర్ణయాత్మకమైనటువంటి ఆలోచన ఆయన మధ్యలో ఉండింది. చాలా సందర్భాలు చెప్పారు. ఖచ్చితంగా మేము కానీ ముఖ్యమంత్రి గారు కానీ మేమందరం కూడా ఆ బలమైనటువంటి ఆయన ఆలోచన విధానాన్ని ప్రాక్టికల్గా తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తామని తెలియజేస్తాం. తెలంగాణ పట్ల అందశ్రీకి ఉన్న కమిట్మెంటు, తెలంగాణ పట్ల అందశ్రీకి ఉన్న ఆలోచనలను ఆశయాలను అనుగుణంగా వాటిని నిజం చేసే దిశగా మా ప్రభుత్వం ఖచ్చితంగా ముందుకెళ్తుందని చెప్పి మంత్రి వాకిటి శ్రీహరి చెప్తున్నారు. దాంతోపాటు తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా ఉన్న అందశ్రీకి ఘన నివాళులు అర్పించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది. ఈ ఏర్పాట్లకు సంబంధించి కోదండరామ్ గారు ఉన్నారు. సార్, అందశ్రీతో మీకున్న అనుబంధం ఏంటి? తెలంగాణపై ఆయనకున్న ముద్ర ఏంటి? అందశ్రీకి ఒక్క నాతోనే కాదు, మొత్తం తెలంగాణతో కూడా ఒక అనుబంధం. ఆయన తెలంగాణ ఆత్మ, తెలంగాణ అస్తిత్వానికి ఒక ప్రతీక. చాలా అనాథగా జీవితాన్ని ప్రారంభించి ఆయన తన జీవితంలో మరి ఆశువుగా పాటలు అల్లటం నేర్చుకున్నాడు. ఆ పాటలు అల్లటం నేర్చుకోవటమే కాదు, చాలా అద్భుతంగా ఆయన పాటలు తెలంగాణ ఉద్యమంకు స్ఫూర్తినిచ్చే విధంగా తెలంగాణ చరిత్రను, తెలంగాణ వర్తమానాన్ని, తెలంగాణ ఎదుర్కొంటున్న కష్టాలను విశదీకరిస్తూ చాలా మంచి పాటలు రాసిండు. అట్లా ఆయనతో పరిచయం కూడా మాకు వాస్తవానికి మిత్రుల దగ్గరికి వచ్చేది, మా కొలీగ్స్ దగ్గరికి యూనివర్సిటీలో వస్తే ఆయనతో పరిచయం అయి అడిగి పాటలు రాస్తాడంటే పాటలు విన్నాక తెలంగాణ ఉద్యమంలో పాడాలి అంటే మీటింగుల్లో వచ్చి పాడుతుండేవాడు. ఆయన మీటింగ్లో వచ్చి పాడుతుండేవాడు. ఆయన పాడుతుంటే మరి జనం కూడా మైమర్చిపోయి వింటుండేది. ముఖ్యంగా జయ జయ హే తెలంగాణను చాలా అద్భుతంగా ఆదరించి ఈ పాట జయ జయ హే తెలంగాణ పాట ఇది జాతీయ గీతం అని వాళ్ళు ప్రకటించుకున్నారు. ప్రకటించి ఆ తెలంగాణ జయ జయ హే తెలంగాణ గీతాన్ని వాళ్ళు ప్రతి మీటింగ్లో మొట్టమొదట పాడించారు. ఆ తర్వాత స్కూళ్ళల్లో జనం టీచర్లు దాన్ని పిల్లల చేత ప్రార్థన అయిపోగానే పాడించేది. కోర్టులో ఖమ్మంలో వాళ్ళు పాడుకునేది ఒక జాతీయ గీతంగా. అట్లా ఒక అద్భుతమైన ఆదరణ, ఒక పాత్ర ఆయన తెలంగాణ ఉద్యమంలో పోషించింది. తెలంగాణ వచ్చినాక ఆ పాటకు గుర్తింపు దొరికితే బాగుండని అనుకున్నాడు. ఆ గుర్తింపు దొరకకపోవటం ఆయనను బాగా కుంగదీసింది. అదేవిధంగా ఆయన కోరుకున్నది ఏంటంటే ప్రజల కష్టాలను ప్రభుత్వానికి చేరవేసే అవకాశం ఉండాలి కదా, అది కూడా లేకపోతే ఎట్లా, మనకేమవసరం, మనం ఏం అడుగుతున్నామని అనేది. కానీ ఆ అవకాశం దక్కకపోవటం ఆయన చాలా బాధపడ్డాడు. ఇవాళ మొత్తానికైతే పాటకు గుర్తింపు దొరకటం ఆయన చాలా సంతోషించిండు. ఒక కీలకమైన లక్ష్యం నెరవేరిందని. అయితే ఒకటి నేను ఎప్పుడూ ఈ మధ్యలో అడగలేదు, ఆయన నది మీద ఒక పాట రాస్తున్నాడు. ఆ పాట కోసం చాలా నదులు తిరిగిండు, చాలా నదులను చూసిండు. మరి ఆ పాట దాదాపు రాయటం అయిపోయింది అని అన్నాడు. ఈ మధ్యలో ఎప్పుడో విడుదలవుతుంది అనుకున్నాం, కానీ మరి దానికి సంబంధించి మరి ఈ మధ్యలో నేను వివరాలు తెలుసుకోలేదు. అది మాత్రం ఒక అద్భుత కళాఖండంగా దాన్ని తీర్చిదిద్దుతున్నాడు. ఆ పాట తొందరగా విడుదల చేయవలసిన అవసరం ఉంది. ఆయన ప్రధానంగా ఏం కోరుకున్నాడంటే జానపద సాహిత్యాన్ని మనం గుర్తించాలి, దాన్ని తవ్వి తీయాలి, రక్షణకు కల్పించాలి, ఆదరించాలి. దానికోసం ప్రభుత్వం ఏదైనా కృషి చేయాలని కోరుకున్నాడు. ఆ కృషి బహుశా ఇప్పటికైనా కొనసాగితే మనం ఆయనకు సరిగ్గా నివాళులు అర్పించిన వాళ్ళం. ఒక అనాథగా, ఒక మహాకవిగా మీరు చూశారు, రెండు పాత్రలను మీరు చూశారు. మీరు ఉద్యమంలో జేఏసీ చైర్మన్గా, మీరు ఉద్యమకారుడుగా అతను, అంటే ఎట్లా అనిపిస్తుండే అప్పుడు మీరు ఆ సన్నివేశం? అది చాలా అది కనీవెని ఎరగని విషయమే.
ప్రపంచంలో నా దృష్టిలో ఎక్కడా సాధ్యం కాదు, తెలంగాణలో మాత్రమే అది సాధ్యమవుతుంది. చాలాసార్లు అడుగుతుంటే కూడా నీకు ఎట్లొస్తాయి ఈ పదాలు ఇట్లా అంటే ఆయన వస్తాయి నాకు అంటుండేది. ఆయన అది చాలా నిజంగా ఒక రకంగా ఒక వింతలాగా అనిపించేది నాకు. ఎప్పుడు కూడా ఆయనను కలుస్తుంటే మాట్లాడుతుంటే ఆయన పాట వింటుంటే ఒక వింతలాగా అనిపించేది. ఇది ఎట్లా సాధ్యమవుతుంది, అక్షరమే తెలియదు కదా, ఇన్ని పదాలు ఎట్లా వస్తాయి ఆయన. ఇది మొత్తానికైతే ఈ ఒక తత్వవేత్తగా, ఒక సమాజాన్ని చదివిన ఒక తత్వవేత్తగా అందశ్రీని మనం చూడాలి. అతనితో తనకున్న సహచర్యం అనుకోండి, తాను ఉద్యమం కాలంలో తనతో పాటు ఉద్యమంలో పనిచేసినప్పుడు చాలా అతన్ని చూసి చాలా ఆశ్చర్యం కూడా అయ్యేది. అతను ఇంత అంటే అతని రచనలో ఇంత అంటే తేజత్వమే అనుకోండి, అతని రచనలో ఇంత చైతన్యం రావడానికి ఏంటి ప్రేరణ ఏంటి అన్నది ఒక ఆశ్చర్యానికి గురిచేసే అంశంగానే ఉండేది. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణ సమాజం ఒక సాహితీవేత్తను కోల్పోయిందని చెప్పి కోదండరాం చెప్తున్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఆయన కోరికలు కూడా జానపద కళలను, రాష్ట్రంలో జానపద కళలను ప్రోత్సహించాలి, జన సాహిత్యానికి ఆదరణ కల్పించాలన్నది ప్రధానంగా అందశ్రీ కోరుకుండేవాడు. ఆ ఆశయం నెరవేరుతుందని నేను ఆశిస్తున్నాను అంటున్నాను. మొత్తానికి తెలంగాణ జాతీయ గీతంగా, తెలంగాణ రాష్ట్ర గీతంగా జయ జయ తెలంగాణ నాడు ఉద్యమంలో ఎంత కీలకంగా పాత్ర పోషించిందో, ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడేందుకు ఎలా దోహదపడిందో అతను గుర్తు చేసుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమ రాష్ట్ర సాధనలో ఆయన పాత్ర అనిర్వచనీయమైందని చెప్పి కోదండరాం చెప్తున్నారు. మొత్తానికి తెలంగాణ ఒక సాహితీవేత్తను కోల్పోయింది, సాహితీ శిఖరాన్ని కోల్పోయింది. ఆయనకు ఈరోజు ఘన నివాళులు అర్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఇండోర్ స్టేడియంలో ఆయన పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఇక్కడనే ఏర్పాట్లు చేశారు. ఇక్కడ నుంచి అధికారిక లాంఛనాలతో ఆయనకు అంత్యక్రియలు చేసేందుకు ప్రభుత్వం అంతా సిద్ధం చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ కొండల్. సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ రాసిన అందశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటు అని పేర్కొన్నారు సీఎం. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో జయ జయ హే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందన్నారు రేవంత్ రెడ్డి. అందశ్రీతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేసుకున్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర గీతం కొత్త స్వరాలతో రూపకల్పన చేసుకున్నామని తెలిపారు. తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలిందంటూ సీఎం రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. అందశ్రీ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం భట్టి. అందశ్రీ మరణంతో సాహితీ వనంలో మహా వటవృక్షం కూలిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అందశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని, మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆయన రచించిన జయ జయ హే తెలంగాణ గీతం జాతి గొంతుకై అందరినీ ఒక్కతాటి మీదకు తీసుకొచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఆయన చేసిన సాహితీ కృషి చరిత్ర ఉన్నంత వరకు నిలిచిపోతుందని భట్టి తెలిపారు. అందశ్రీ కుటుంబ సభ్యులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. అటు అందశ్రీ మరణం పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు, సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆకస్మిక మరణం తీవ్ర విచారకరమన్నారు. తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో సమాజంలోని అన్ని వర్గాలను కదిలించి ఉద్యమం వైపు అడుగులు వేసేలా ప్రోత్సహించిన గొప్ప వ్యక్తి అందశ్రీ అంటూ కొనియాడారు. ముఖ్యంగా జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం తెలంగాణ ఉద్యమానికి ఓ మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో తదనంతరం తెలంగాణ జాతిని జాగృతం చేసే విషయంలో ముక్కుసూటిగా వ్యవహరిస్తూ తెలంగాణ సమాజానికి చెప్పాలనుకున్న విషయాన్ని రాజీ పడకుండా నిస్పష్టంగా చెప్పారని గుర్తు చేసుకున్నారు. తన రచనలతో తెలంగాణ సాహితీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని రాసుకున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జీవితాంతం తెలంగాణ కోసమే పనిచేసిన సౌమ్యుడు, మంచి మనిషి అయిన అందశ్రీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్టు తెలిపారు. ఇక కవి అందశ్రీ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అందశ్రీ తనకు అత్యంత ఆప్తుడన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అందశ్రీ అకాల మరణం తనను ఎంతగానో కలచివేసిందన్నారు. స్వరాష్ట్ర సాధనలో జాతిని జాగృతం చేయడంలో అందశ్రీ కృషి చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. అందశ్రీ మరణం యావత్ తెలంగాణ సమాజానికి తీరని లోటని, తీవ్ర విషాదంలో ఉన్న వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
తెలంగాణ రాష్ట్ర గీత రచయిత ప్రముఖ ప్రజా గాయకుడు అందశ్రీ మరణం పట్ల మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తెలంగాణ ఆవిర్భావంలో ఆయన రచనలు, గానం కీలక పాత్రను పోషించాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణను రాసిన అందశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని, అందశ్రీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. అందశ్రీ మృతి పట్ల మాజీ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అందశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటని కేసీఆర్ అన్నారు. ఉద్యమ కాలంలో అందశ్రీతో తనకున్న అనుబంధాన్ని స్మరించుకున్నారు కేసీఆర్. అందశ్రీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అందశ్రీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ప్రార్థించారు. ఇటు అందశ్రీ అకాల మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆయన మరణం తెలంగాణ సాహితీ లోకానికి, రాష్ట్రానికి తీరని లోటన్నారు. అందశ్రీ మరణంతో శోక సముద్రంలో మునిగిన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు కేటీఆర్. అందశ్రీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కేటీఆర్ ప్రార్థించారు. అందశ్రీ మృతి పట్ల హరీష్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అందశ్రీ అకాల మరణం బాధాకరమన్నారు. అందశ్రీ కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. అందశ్రీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ప్రముఖ కవి, రచయిత అందశ్రీ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణకు రాష్ట్ర గీతాన్ని అందించిన అందశ్రీ మరణ వార్త తనను ఎంతగానో కలచివేస్తుందన్నారు. తెలుగు సాహితీ లోకానికి ఇది తీరని లోటన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.